సంచారి రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. 6వ ఎపిసోడు. గైడ్ చెప్పుకుపోయాడు షాజహాన్ చివరి రోజుల గురించి. ముంతాజ్ మహల్ని పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే ఆమె చనిపోయింది. మిగిలిన జీవితం అంతా ఆమె కోసం పరితపిస్తూనే గడిపాడు. కోశాగారంలోనే ఎక్కువ భాగం తాజ్మహల్ నిర్మాణానికే వెచ్చించాడు. తాజ్మహల్ పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టింది. రాజ్యం కోసం తమ్ముళ్ళైన ఖుస్రు, పరీజ్, షహర్యాలను చంపించిన దృశ్యాలు కళ్ల ముందు మెదిలాయి. కళ్ల ముందే కొడుకులు రాజ్యాల కోసం తలలు నరుకోవడం, దారా మురాద్, గజాలను చంపిన ఔరంగజేబు రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం, ఆగ్రా కోట నుండి షాజహాన్ బయటకు రాకుండా చివరి రోజుల్లో కట్టడి, ఆ ప్రేమ పిపాసి మరణం షేక్స్పియర్ ట్రాజడీని గుర్తు చేస్తుంది. ఆగ్రా కోట నుండి బయటకు వస్తుంటే స్కూల్ పిల్లలు ఎదురొచ్చారు. సారే జహాసే అచ్చా, హిందూ సితా హమారా అని పిల్లలందరూ కోరస్గా పాడుతూ నవ్వుకుంటూ నెట్టుకుంటూ పోతుంటే తనను తాను మర్చిపోయి అక్కడే నిలబడ్డాడు సుందరం కొన్ని క్షణాలు. బస్సు బయలుదేరే టైం అయింది. పదండి అని ప్రియ అనేసరికి అక్కడి నుంచి కదిలాడు. అక్కడే టూర్ మేనేజర్ గొడవ చేస్తూ ఉన్నాడు. నిర్ణీత గడువును మించి మనం ఒకే చోట ఉండిపోతుంటే ముందు ముందు కొన్ని ప్రాంతాలు చూడలేని పరిస్థితి వస్తుంది. చెప్పిన టైంకి బస్సు దగ్గరికి వచ్చేయండి. డిసిప్లిన్లో ఉండాలండి. ఇద్దరు తప్పితే అందరూ వచ్చేశారు. ఆ ఇద్దరు కోసం కొంచెం సేపు ఆగారు. డిసిప్లిన్ అంటే ఫ్రెడరిక్ రాజు గుర్తుకు వస్తాడయ్యా. సైన్యాన్ని క్రమశిక్షణలో ఉంచేవాడు. రాత్రి 11 దాటితే ఎవ్వరూ దీపం ఉంచకూడదు. 11 గంటల ముందే నిద్రపోవాలి. సైనికుల్ని శాసించేవాడు. కెప్టెన్ జనరేట్ అనే వ్యక్తి దీపం వెలుగులో రాత్రి 11 దాకా ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఎవరికి ఉత్తరం రాస్తున్నావని ఆ ఉత్తరం రాజు కళ్ళలో పడి అడిగాడు. నా భార్యకు అని సమాధానం ఇచ్చాడు కెప్టెన్. మరొక వాక్యం కూడా రాయ్, రేపు ఉదయం నిన్ను ఉరితీస్తున్నారు, నేను చనిపోతున్నాను అనే వాక్యం. బలవంతంగా అదే ఉత్తరంలో అతని చేతే రాయించాడు రాజు. మర్నాడు అతన్ని ఉరితీశాడు. పేడరిక్ అంతటి చండ శాసనుడు. ధర్మారావు కథ చెప్పడం ముగించాడు. ఇద్దరూ వచ్చాక బస్సు బయలుదేరింది. అక్బర్ కట్టించిన ఫతేపూర్ సిక్రీకి వెళ్లారు. రాజధాని పట్టణంలాగా తీర్చిదిద్దాలని అక్బర్ 15 సంవత్సరాలు తాపత్రయపడ్డాడు. ఫతేపూర్ సిక్రీలో అనేక కట్టడాలు కట్టిస్తూ నీటి వసతి లేకపోవడంతో మళ్ళీ ఆగ్రా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఓ పక్క మత గురువు మహమ్మద్ షిఫ్టీ సమాధి, మరోపక్క రాజమందిరాలు, రాణి ప్రాసాదాలు, రాణి జోధాబాయి మందిరము, అన్నీ భారతీయ శిల్పకళా ప్రాభవాన్ని చాటి చెప్పే కట్టడాలు. రాణివాస స్త్రీలు ఆడుకునే ప్రాంతాలు, స్నానఘట్టాలు, వంటగదులు, పూల తోటలు, ఆనాటి రాజరికపు దర్జా కళ్ల ముందు మెదులుతోంది. ప్రియ పక్కనే నడుస్తూ ఆ మందిరాలన్నీ తిరిగాడు శశి తేజ. తేనె రంగులో వంపు తిరిగిన ఒళ్ళు, ఒంటి మీద నలిగిన నీలిరంగు వాయలు చీర, రాజహంసలాగా నడుస్తున్న ఆమెను చూస్తూ మైమరిచిపోయాడు. నన్ను చూస్తున్నారా, కట్టడాలు చూస్తున్నారా అంది ప్రియ. అక్బరు రాణివాసంలో అందమైన రాజపుత్ర స్త్రీలు ఉండేవారట. ఒక పడతి కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా ఉంది అన్నాడతను. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగింది ప్రియ. నేను ముదిరిపోయిన బెండకాయ కాదండోయ్, నాకు నచ్చిన అమ్మాయి కోసం వెతుకులాటలో ఉన్నాను. పద్మలాంటి ముఖం ఉన్న అమ్మాయి, సోగకళ్ళ చిన్నదాని కోసం వేచి చూస్తున్నాను. ఆ అమ్మాయి కనిపించిందా? ప్రియ మొహంలోకి చూశాడు. ఆమె కళ్ళల్లో వసంతాలు నవ్వుతున్నాయి. అతను సూటిగా తనకేసి చూసేసరికి తలదించుకుంది. మొన్నటిదాకా వెలుతురు ఇవ్వడానికి పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాలు, దీపం ఉన్న లోకమంతా చీకటిగా ఉండేది. ఈ మధ్య లేడిపిల్ల కన్నులున్న చిన్నది కనిపించింది. ఇప్పుడెక్కడ చూసినా వెలిగే. ఇప్పుడు పాల వెన్నెల, పూలు, సువాసనలు ఇచ్చే గంధం అన్నీ కలవరపరుస్తున్నాయండి నవ్వుకుందామె. ఆ ప్రోత్సాహం చాలు. కొంచెం ధైర్యం చేశాడు. ప్రియ చేతిని తన చేతిలోకి తీసుకుని ముందుకు నడిచాడు. అభ్యంతరం పెట్టలేదామె. సుందరం కనిపించడంతో చేయి వదిలేసి మెల్లగా ఆమెకు వినపడేటట్టు థ్యాంక్స్ అన్నాడు. ఇక్కడ మసీదులో రంగుదారాల్లో పోగులిస్తారట. మీ మనసులో ఏదో కోరిక కోరుకుని పాలరాతి గోడలకు ఆ దారం పోగు కడితే మీ కోరిక తప్పక ఫలిస్తుందని చెప్తున్నారు. శశితేజ ఆ ప్రయత్నంలో ఏదో చెయ్యి, నీ కోరిక నెరవేరుతుందేమో అన్నాడు సుందరం. దేవి కరుణించింది. ఇదే సమయంలో ఆ రంగుదారం కూడా కట్టేస్తే, 3 ముళ్ళు వేస్తే అదృష్టం కలుగుతుందేమో.
అలాగే చేస్తా అన్నాడు శశి తేజ. నీలాకాశంలో సాయంత్రం ఎండలో మెరుస్తోంది. చుట్టూ ఎక్కడ చూసినా దట్టంగా ఉన్న అడవి. ఆ అడవి మధ్యలో కొండగుట్టల మీద నుండి జాలువారుతున్న నేటి వాగు. బస్సు అక్కడ ఆపాడు డ్రైవర్. అందరూ బిలబిలమంటూ బస్సు దిగారు. న్యాచురల్ కాల్స్కు వెళ్ళేవాళ్ళు రాళ్ల గుట్టల చాటుకు వెళ్లారు. ప్రకృతి ఒడిలోంచి వస్తున్న మురళి వాయిస్తూ గొర్రెలను అదిలిస్తూ ఓ 70 ఏళ్ల పెద్దాయన కనిపించాడు. ఆయనకు చేతిలోని బిస్కెట్ ప్యాకెట్, మిక్స్చర్ ప్యాకెట్ ఇచ్చి మాటల్లో దింపాడు ధర్మారావు. సుందరం. ఉత్తరప్రదేశ్ మాండలికంలో అతడు మాట్లాడుతున్న ఆ హిందీ వాళ్లకు అర్థమైంది. మొన్న ఈ మధ్యే మావిడని అడవిలో పెద్ద పుల్లి మీద పడి చంపేసింది. బాధ వేసి చనిపోదామనుకున్నాను. కానీ ఈ అడవిని, కొండగుట్టల్ని, నీళ్ల వాగుల్ని, పాటలు పాడే పెట్టల్ని వదిలిపెట్టబుద్ధి కాలేదు. మా ఊళ్ళో వాడు అడవి పూల నుంచి నిషానిచ్చే పానీయాలను తయారు చేస్తారు. అది తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఊళ్ళో ఉత్సవాలు జరిగే రోజు పెళ్లి కాని ఆడపిల్లలు నాట్యాలు చేస్తారు. అవన్నీ చూడకుండా చనిపోవడం ఎందుకని అనిపించింది. ఆ నోరు లేని జీవాలను వదిలి ఎక్కడికి వెళ్తాను? నా గొంతు వినగానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తాయి ఈ గొర్రెలు. ఈ మురళి వాయించందే నాకు తోచదు. ఇంత అందమైన లోకాన్ని ఎలా వదిలి వెళ్ళను? ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపోక తప్పదు. కానీ మళ్ళీ పుట్టి మావిడతో గొర్రెలను మేపుకుంటూ ఈ అడవిలోనే తిరుగుతాను అన్నాడు ఆయన. గొర్రెలను తోలుకుంటూ మురళి వాయించుకుంటూ అడవిలో కలిసిపోయాడు ఆ ముసలాయన. యోగు పుంగవులంతా జన్మరాహిత్యం గురించి, మళ్ళీ మరో జన్మ ఉండకూడదని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ముసలాయన ఏమిటి మళ్ళీ పుట్టి ఈ అడవిలోనే బ్రతకాలి అనుకుంటున్నాడు? సుందరం అడిగాడు. అతను జీవితాన్ని ప్రేమించాడు. కనిపించే అడవిని, నీటి వాగును, వాళ్ళ ఊరి మనుషుల్ని అమితంగా ప్రేమించాడు. జీవితాన్ని ప్రేమించిన వాళ్లకు కష్టం అధిగమించే శక్తి ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువు అందంగా కనిపిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. జన్మ రాహిత్యాన్ని కోరుకునే వాళ్ళకు కూడా ముందు ఈ భూమాతను ప్రేమించాలి, ఆరాధించాలి. అప్పుడే వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు ధర్మారావు అడవి తీగను చేతిలోకి తీసుకుంటూ. డ్రైవర్ హారన్ మోగించడంతో అందరూ బస్సు ఎక్కారు. ఆగ్రాకి దగ్గరలోనే అక్బర్ సమాధి ఉంది. సికిందర్కు వెళ్ళగానే సమాధి ఎదురుగా పెద్ద కోతుల గుంపు కనిపించింది. ఆ కోతుల గుంపు మధ్యలో ఒక ముసలాయన ఉన్నాడు. 4-5 సంచుల నిండా తినుబండారాలు తెచ్చి ఆ కోతులకు ఆప్యాయంగా అందిస్తున్నాడు. కోలాహలంగా కోతులు ఆయన చుట్టూ మూగి తింటున్నాయి. ఒక పెద్ద కోతి ఆయన దగ్గర నిలబడి చిన్న కోతులను దగ్గరకు రానివ్వకుండా ఉరిమి ఉరిమి చూస్తూ పెద్దగా అరుస్తోంది. ఆ పెద్ద కోతిని బుజ్జగించాడు. దూసరంకో నైకిలాతే అంటూ మందలించాడు. అతని మాటలు వినగానే ఆ పెద్ద కోతి చిన్న కోతులను దగ్గరకు రానిచ్చింది. ఆయన కళ్ళజోడు కింద పడిపోయింది. అదేమీ గమనించకుండా తను తెచ్చిన పదార్థాలన్నీ వాటికి పెట్టేశాడు. కోతులు తింటూ ఉంటే ఆనందంగా చూశాడు ఆయన. సొంత ఖర్చుతో రోజు అదే సమయంలో కోతులకు ఆహారం వేస్తాడట ఆ ముసలాయన. సికిందర్ భవనం ముందు పెద్ద గోడను ఉంది. ఆ తోటలో కొంగలు, జింకలు, రకరకాల పక్షులు, పెట్టెలతో, జంతువులతో కళకళలాడుతూ ఉంది ఆ పార్క్. నాగలక్ష్మి జింకలకు ఏదో పెట్టబోతున్నట్టు ఆశ చూపించింది. పాపం ఆ జింకలు దగ్గరకు వచ్చాయి. అక్కడున్న పుల్లతో వాటిని అదిలించిపోయింది. అది చూసి పార్క్ కీపర్ నాగలక్ష్మిని హిందీలో చివాట్లు పెట్టాడు. అవేవి పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయింది ఆమె. టూర్ మొదలైన దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఆమెతో పేచీయే. వంటలు బాగున్నాయని అందరూ మెచ్చుకుంటే కూరల్లో ఉప్పు తక్కువ వేశామని వంటవాడితో పోట్లాడేది. కుదుపులు లేకుండా బస్సు నడపాలి అని డ్రైవర్కు పదే పదే చెప్పేది. ముందు సీట్లో వాళ్ళు మాట్లాడుకుంటే ఉంటే నిద్రొస్తోంది, డిస్టర్బ్ చేయకండి అని అనేది పగలే. ఆమె భర్త వెంకట్రావు సౌమ్యుడు. ఆమె కంటే అతను 15 ఏళ్ళు పెద్దవాడు. భర్తను లెక్క చేసేదే కాదు. ఆమె అందంగా సుకుమారంగా ఉంటే అతను నల్లగా మోటుగా కనిపించేవాడు. ఏ విషయంలోనూ భార్యను వెనకేసుకొచ్చేవాడే కాదు. ఆమెకి ఏదో చెప్పబోయేవాడు, కానీ ఆమె ఆయన మాటలు పట్టించుకునేదే కాదు. మధుర వైపు బస్సు పరిగెడుతూ ఉంది. మధ్యలో ఒక డాబా హోటల్ దగ్గర టీ తాగి కొందరు వెళ్ళిపోయాక నాగలక్ష్మి పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. నా 2 పేటలు బంగారం గొలుసు పోయింది, నా గొలుసు పోయింది అని. ఆమె కేకలతో బస్సు రోడ్డు పక్కన ఆపారు. ఎలా పోయింది? ఎప్పుడు పోయింది? టూర్ మేనేజర్ గోపాలకృష్ణమూర్తి అడిగాడు. బస్సు బయలుదేరేటప్పుడు మెడలోనే ఉంది. మధ్యలో మనం టీ తాగడానికి ఆగిన చోట పోయినట్టుంది. అక్కడ టేబుల్ తుడిచే కుర్రాడి మీద నాకు అనుమానంగా ఉంది.
వాడి దొంగ చూపులు అక్కడే పసిగట్టాను. బస్సు వెనక్కి పోనీయండి అంది గట్టిగా. ఆ దాబా హోటల్లో 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో టూర్ మేనేజరు సరేనన్నాడు. బస్సు వెనక్కు తిప్పాడు డ్రైవర్. డాబా హోటల్ దగ్గరకు వచ్చి హోటల్ కుర్రాడు అక్కడే ఉన్నాడు. వాడిని ప్రశ్నలు వేశారు. వాడి జోబులు వెతికారు. గొలుసు దొరకలేదు. వచ్చిరాని హిందీలో ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అంటా కుర్రాడు చెంపలు వాయించింది నాగలక్ష్మి. ఆ కుర్రాడు హిందీలో తనకేం తెలియదని మొత్తుకున్నాడు. హోటల్లో పనిచేసే ఇతర కుర్రాళ్ళకి, హోటల్ ప్రొప్రైటర్కి నాగలక్ష్మి మీద కోపం వచ్చింది. నువ్వు ఇక్కడ మరో 5 నిమిషాలు ఉంటే ఆడదానివని కూడా చూడకుండా చిత్తక బాదుతాను. నీకు మా కుర్రాడి మీద అనుమానం అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో అని నాగలక్ష్మిని దబాయించాడు ఆ హోటల్ ప్రొప్రైటర్. గొలుసు ఎక్కడ పోయిందో మనకే సరిగ్గా తెలియదు. ఆ కుర్రాడు తీశాడని రూఢీ చెప్పలేం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు అన్నాడు ధర్మారావు టూర్ మేనేజర్తో. మళ్ళీ అందరూ బస్సు ఎక్కారు. బస్సు మధుర సమీపిస్తుండగా ఎందుకో నాగలక్ష్మి భర్త ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసి చూశాడు. అందులోనే ఉంది 2 పేటల గొలుసు. ఆమెకు చూపించాడు. ఆ హ్యాండ్ బ్యాగ్ లాక్కుని తన ఒళ్ళో పెట్టుకుంది. మాట్లాడకండి, ఈ విషయం పైకి చెప్తే మన పరువు పోతుంది. ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. మధుర చేరుకున్నారు. యమునా నది మధ్యన ఉన్న మధురలో శ్రీకృష్ణుని జన్మస్థానం, కంసరాజ ఖిల్లా, శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన ప్రదేశం. కంసుని చంపాక శ్రీకృష్ణ బలరాములు విశ్రాంతి తీసుకున్న విశ్రామ ఘాట్, ద్వారకానాథ్ మందిరం చూశారు. శ్రీకృష్ణ ఆలయం అయిన ద్వారకానాథ్ ఆలయం చాలా పెద్దది. శిల్పకళా వైభవం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. కృష్ణతత్వం అపరిమితమైన ఆనందాన్ని ఇస్తోంది. యమునా తీరంలో శ్రీకృష్ణుడు సంచరించిన బృందావనం మధురకు దగ్గరలోనే ఉంది. శ్రీకృష్ణుని లీలలు గుర్తుకు రాగానే అందరిలో తన్మయత్వం వచ్చేసింది. గోకులంలో శ్రీకృష్ణుడు గోవులను మేపిన స్థలంలో నిలబడితే దూరంగా ఎక్కడి నుంచో శ్రీకృష్ణుడి మురళీ శబ్దం మనోహరంగా వినిపిస్తున్నట్టు అనిపించింది. బృందావనంలో నాగలక్ష్మి హ్యాండ్ బ్యాగ్ ఎవరో నిజంగానే కొట్టేశారు. లబో దిబోమని మొత్తుకుంది ఆమె. ఆమె మాటలు ఈసారి ఎవ్వరూ పట్టించుకోలేదు. నాగలక్ష్మి భర్త మాత్రం అంతా శ్రీకృష్ణుడి లీల అనుకున్నాడు మనసులో. కపిల మహర్షి తపస్సు చేసిన చోటు హరిద్వార్. గంగానదిని చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోయింది బసవమ్మకు. చేతులెత్తి గంగమ్మ తల్లికి నమస్కరించింది. ఆ ప్రాంతాలన్నీ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు నాయనా. చివరి దశలో తల్లిని పువ్వుల్లో బట్టి చూసుకుంటున్నావు. ఆ పుణ్యం అంతా నీకే. ఇక ఏ క్షణంలో రాలిపోయినా దిక్కులేదు అంది బసవమ్మ కొడుకు చేతులు పట్టుకొని. గంగానదిలో స్నానం చేద్దాం, సంచిలో బట్టలు తీసుకో అన్నాడు సుందరం. తల్లి చనిపోతానన్న మాట వినడానికి కూడా ఇష్టపడక బ్రహ్మకుండు దగ్గర అందరూ స్నానానికి గంగలో దిగారు. మంచు కరిగించే నీళ్లు కనుక గంగోదకం చాలా స్వచ్ఛం, చల్లగా ఉంది. స్నానం చేశాక ఇంటికి తిరిగి వెళ్ళడానికి గంగనీరు సీసాలో పట్టుకుంది బసవమ్మ. ప్రియ చెయ్యెత్తి పట్టుకొని గంగానదిలో దిగాడు శశి తేజ. గంగానదిలో స్నానం అంటే అందరిలో ఆనందం ఉరకలు వేసింది. రైలింగ్ పట్టుకున్న నెట్టివేస్తుంది గంగా ప్రవాహం. మాయాదేవి, బెల్వ కేదార్ మహాదేవ ఆలయాలు దర్శించారు. కొండ మీద మానసాదేవి ఆలయం చూశారు. కొండ మీద నుంచి చూస్తుంటే మెలికలు తిరిగిన గంగానది నయనానందకరంగా కనిపించింది. చీకటి పడే వరకు హరిద్వార్లోనే ఉండిపోయారు. గంగ పూజ హారతులు చూశారు. గంగపై వేల కొలది హారతులు తేలిపోతూ ఉంటే ఆశ్చర్యం. చూడటానికి 1000 కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. గంగానది గట్టు మీద 2 మైళ్ళ దూరం వరకు ఎక్కడ చూసినా కథా కాలక్షేపాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భజనలు. మరుసటి రోజు ఉదయం రిషికేశ్ చేరుకున్నారు. శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వాముల వారి ధర్మశాలలో బస చేశారు. తెలుగువారి సౌకర్యం కోసం ఆ ధర్మశాల నిర్మించారు. ఋషికుండిలోనే స్నానం చేశారు అందరూ. సంకల్పము పూజ కూడా అక్కడే. లక్ష్మణ జూలాకు కాలినడకనే వెళ్ళారు. దోవలో భరత, లక్ష్మణ, రామ మందిరాలు చూశారు. లక్ష్మణ జూల గంగానదిపై వేలాడే వంతెన. ఈ వంతెనకు కింద స్తంభాలు ఉండవు. ఈ వంతెనపై కార్లు, బండ్లు పోవు. ఋషికేశ్లో ఎక్కడ చూసినా కొండ గుహల్లో, చర్యల్లో ఆశ్రమాలు ఉంటాయి. ఏకాంతంగా సాధన చేయాలన్నా, ధ్యానంలో నిమగ్నం కావాలన్నా అనువుగా ఉండే ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అక్కడ డివైన్ లైఫ్ సొసైటీలో తెలిసిన వాళ్ళు ఉండడంతో వాళ్ళు అన్ని దగ్గరుండి చూపించారు.
పడవ ఎక్కించి శివానంద ఆశ్రమానికి తీసుకెళ్లారు. విశ్వనాథ ఆలయాన్ని చూశారు. 5000 సంవత్సరాలకు పూర్వమే మన వేద వాగ్మయం వెళ్ళి వెరిసింది. నారదుడు వేదవ్యాసుడికి వేదాంత తత్వాన్ని ఉపదేశించాడు. ఎన్ని యుగాలైనా వేద సంస్కృతి చెక్కు చెదరకుండానే ఉంది. భక్తి వేదాంతాల తత్వాన్ని శ్రీకృష్ణుడు, వల్లభాచార్యులు, సూరదాసు, తులసీదాసు ఎంతోమంది సుసంపన్నం చేశారు. శ్రీ చైతన్యుడు వంగదేశంలో జన్మించిన భారతదేశమంతా పర్యటించాడు. మంగళగిరి క్షేత్రాన్ని దర్శించినందుకు నిదర్శనంగా ఆయన పాద ముద్రికలు అక్కడ చెక్కారు అన్నాడు ధర్మారావు గీతా భవనం దగ్గర. గీతా భవనంలో గీతా ప్రవచనం జరుగుతూ ఉంది. కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు ధర్మారావు, సుందరం. ఆ రాత్రి గంగానది ఒడ్డునే ఇసుక పాయల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. పిండార పోసినట్టు వెన్నెల ఓంకార నాదం చేస్తూ గంగానది అన్ని పాపాలు హరించే పవిత్ర గంగానది ఒడ్డున గుబులు రేపుతున్న చల్లని గాలులు. భక్తిభావంతో ధర్మారావు, ప్రియభావనతో శశితేజ, తల్లి కాలు నొప్పి అంటే కాళ్ళు నొక్కుతూ తల్లి సేవలో సుందరం, మనసులోని దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందంతో గంతులు వేసే మనసులతో ప్రియ అంతా పక్కపక్కనే గంగమ్మ ఒడ్డునే కూర్చున్నారు. కొంత దూరంలో ఒక హిందీ యువతి మధురంగా పాట పాడుతూ ఉంది. ఆమె చుట్టూ పిల్లలు కేరింతలు. ఆమె పాడే పాటకు అర్థం తెలియకపోయినా ప్రియుని రాక కోసం ఎదురుచూసే ప్రియురాలు పాడే పాటలాగా ఉంది ఆ వెన్నెల రాత్రి. గంగానది వేదఘోష మధురంగా ఆమె పాట, చుట్టూ ఉన్న కొండల మౌన రాగాలు, వెన్నెల్లో గోంగూర పచ్చడి, ఆలుగడ్డ కూర, పులుసుతో భోజనం. ఓహో, మార్వలస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపించింది సుందరానికి. డెహ్రాడూన్ సిమ్లా చేరారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో దేశానికి సమ్మర్ క్యాపిటల్, వేసవి కాలపు రాజధాని. ఎక్కడ చూసినా ఆపిల్ తోటలు, అందమైన లోయలు, దూరంగా వెండి కొండలా మెరిసిపోతున్న హిమ శిఖరాలు. ఏ పక్కన నిలబడ్డా చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ళు కూడా కనిపిస్తాయి. ఎగుడు దిగుడు కొండ చర్యలు, పచ్చటి దుప్పటి కప్పుకున్నట్టుగా ఉంటుంది. కొండల్ని చుమ్మించే తెల్లటి మేఘాలు. సుందర నగరం సిమ్లా. పెద్ద పెద్ద రోడ్లు ఉండవు, వాహనాలు కూడా తక్కువే. అందరూ కాలినడకనే ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. రకరకాల వస్తువులు, సిలిండర్లు, బస్తాలు, ఇసుకలు, చెక్క సామాన్లన్నీ భుజాల మీద వేసుకొని రవాణా చేయడమే ఆ నగరంలో. టిప్ టాప్గా సూటు బూటు వేసుకొని తిరిగే బావుల పక్కనే బరువులు భుజాల మీద వేసుకొని తిరిగే కూలీలు కనిపిస్తారు. సిమ్లాలోనే ఓ రోజు బస చేశారు. హోటల్లో రూములు తీసుకున్నారు. గదులు తక్కువగా దొరకడంతో 2 మంచాలున్న గదుల్లో 4గురికి కేటాయించారు. సుందరం, బసవమ్మ, ప్రియ, శశిరేఖ ఓ గదిలో ఉన్నారు. బసవమ్మకు కొద్దిగా ఆయాసం ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు సుందరం. గదిలో ప్రియ, శశితేజ మిగిలిపోయారు. ప్రియమొహంలో చిరునవ్వు, చూపుల్లో సోయగం, మాటల్లో తీయదనం. శశితేజ మనసును కట్టి పడేసింది. మీరు వెళ్ళలేదే మీ మిత్రుడితో బయటికి అని అడిగింది ప్రియ. నాకే కాదు, మీకు మిత్రుడేగా. ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మీరే సుందరం గారి స్నేహితులు అంది ప్రియ. నేనంటే మీకు సదభిప్రాయం లేనే లేదు. మొదట్లో మీరంటే సదభిప్రాయం లేని మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం ఏర్పడింది అంది ఆమె అతని వైపు ప్రేమగా చూస్తూ. అంత తొందరగానే నా మీద అభిప్రాయం మార్చుకున్నారే? సుందరం గారు చాలాసార్లు మీ మంచితనం గురించి, బోళాతనం గురించి చెప్తే నమ్మకం కుదిరింది అంది ప్రియ. సుందరం మాట మీకు వేదవాక్కు అడిగాడు నవ్వుతూ. మీకు ఒక విషయం స్పష్టం చేయాలి. అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం నాకు ఇష్టం. అపార్థాలకు తావుండకూడదు. ఎంఏ చదువుతున్న రోజుల్లోనే ఆయన నేను ప్రేమించాను. ఆయన మనసులో ప్రేయస్గా నాకు స్థానం లేదు. నన్ను ఒక తోబుట్టువులాగా ఆయన నన్ను అభిమానిస్తున్నాడని తెలుసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఇప్పుడు నాకు ఆయన తోబుట్టువు కంటే ఎక్కువ. పెళ్లి చేసుకున్నాను. వాడొక శాడిస్టు, నరకం చూపించాడు. మళ్ళీ మీ పరిచయంతో ఆ షాక్ నుంచి తేరుకున్నాను అంది ప్రియ. ఆమె దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు శశితేజ. హైదరాబాద్ వెళ్ళాక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు ఆమె చెంపలకు తన చెంపలను ఆనిస్తూ. రెండో పెళ్ళంటే మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మా ఇంటికి తీసుకువెళ్తాను, నువ్వే చూస్తావుగా అంటూ ఆమె నడం చుట్టూ చేతులు బిగించాడు. అతని చేతుల్ని సుతారంగా నిమురుతూ, ఏమిటి మొహం అంది తమకంతో. ఆకులు అలములు
కందమూలాలు తినే విశ్వామిత్రుడు, పరశురాముడు లాంటి మహర్షులు సైతం అందమైన స్త్రీలను చూసి మోహావేశులయ్యారు. అలాంటిది పెరుగు ఆవకాయ పచ్చడి వేసుకుని వరి అన్నం తినే నా బోటివాడి మోహాన్ని అదుపులో ఏం పెట్టుకుంటాడు అన్నాడు ఆమెను తన కౌగిలిలో బిగిస్తూ. ఆమె పెదవులు తీయదనం అతని సుత్తయింది. నీ మేని ఛాయ ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్నాడతను ఆమెను తదేకంగా చూస్తూ. పెళ్ళయ్యాక తీరిగ్గా మేనిఛాయ చూసుకుందరు గాని ముందు తలుపు తీయండి, బసవమ్మ గారు వచ్చే టైం అయింది అంది నవ్వుతూ. జీవితాంతం నువ్వు ఏది చెప్పినా శిరసావహిస్తాను రాణిగారు అన్నాడతను చేతులు కట్టుకొని. పక్కుమని నవ్విందామె. ఈ ప్రియ కాకుండా మీకు మరో రాణి ఉందా అని అడిగింది. నవ్వుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. అప్పుడే బసవమ్మ, సుందరం వచ్చారు హాస్పిటల్ నుంచి. జ్వాలాముఖి దగ్గర కొండరాళ్ల మధ్యలో మంచి సహజ వాయువు బయటికి వచ్చి మండుతూ ఉంటే ఆ అగ్నిశిఖనే భవానీ అమ్మవారుగా భక్తులు కొలుస్తూ ఉంటారు. అగ్నిశిఖను కొలుస్తారేమిటి? శశితేజ అడిగాడు ధర్మారావుని నిజమైన నమ్మకంతో. ప్రేమతో ప్రశ్నించి చూస్తే దేవుణ్ణి ఏ రూపంలో అయినా కొలవచ్చు, చూడగలుగుతాం కూడా. మనకేదైనా ఆపద వచ్చి పడినప్పుడో ఇబ్బంది కలిగినప్పుడో దేవుణ్ణి స్మరిస్తాం. ఆపద వచ్చినప్పుడు కాకుండా సదా దేవుణ్ణి స్మరించాలి. 1855 సంవత్సరంలో శ్రీకృష్ణ పరమహంసకు కంఠంలో వ్రణం ఏర్పడింది. ఆ బాధ నివారణకు కాళీమాతను ప్రార్థించలేదు. చికిత్స కోసం వైద్యుణ్ణి కూడా సంప్రదించలేదు ఆయన. వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. ఈ జబ్బు వచ్చి నేను ఈ విధంగా బాధపడ్డం అమ్మ సంకల్పమే. అమ్మని బాధ నుండి నివారించమని ఎలా అడుగుతాను అన్నారట పరమహంస. అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టే ఏ చికిత్స చేయించుకోకపోయినా క్యాన్సర్ బారి నుండి బయటపడి ఆ తర్వాత 16 ఏళ్ళు జీవించగలిగారు అన్నాడు ధర్మారావు. అక్కడ ఉండే ఒక వ్యక్తి జ్వాలాముఖి గురించి చెప్పుకుపోయాడు హిందీలో. నవరాత్రులప్పుడు ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. కాళేధార్ పర్వతం పైనున్న ఈ అమ్మవారు విద్యేశ్వరీ దేవి, భవానీ రూపం. ఇది శక్తిపీఠాలలో ఒకటి. ఆలయం లోపల మహాజ్వాల కనిపిస్తూ ఉంది కదా, దీనిని శ్రీ జ్వాలాజీ అంటారు. ఈ జ్వాలకు పాలు, హల్వా, దూద్ పేడ నివేదిస్తారు. ఇక్కడికి దగ్గరలో 8 వేడినీటి ఊటలు ఉండి ఉంటాయట. ఈ ఆలయం దగ్గరలో ఈ చిన్న కొలను చూసారా? దీంట్లో నీళ్లు కొబ్బరికాయ నీళ్లలాగా తీయగా ఉంటాయి. ఈ అమ్మవారికి వెండి గొడుగును అక్బర్ చక్రవర్తి సమర్పించాడు. కొండ దిగి బస్సు దగ్గరకు వస్తూ అక్బర్ చక్రవర్తి పరమత సహనం చూపించి జనరంజకంగా పరిపాలన చేశాడు. ఏ మతం వారైనా ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని మనం రక్షించుకుంటే అది మనలను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నాడు ధర్మారావు. బస్సు దగ్గర గొడవ జరుగుతోంది. బస్సు అక్కడ ఆపే స్థలం కాదంటాడు పోలీసు. తెలియక బస్సు అక్కడ పెట్టామంటాడు డ్రైవరు. పోలీసు అక్కడ ఉండగానే ఒక కుర్రాడు బస్సులోని ఒక బ్యాగ్ తీసే ప్రయత్నంలో పట్టుబడ్డాడు. టూర్ మేనేజర్ దగ్గర బస్సు అక్కడ ఆపినందుకు జరిమానాగా ఓ 10 రూపాయల రసీదు ఇవ్వకుండా తీసుకుని యాత్రికులను పట్టించిన బ్యాగ్ కాజైపోయిన కుర్రాడు చొక్కా కాలర్ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భోజనాల వేళకు రోడ్డు పక్కన ఎక్కడా పచ్చడి చెట్లు, సెలయేళ్లు కనిపించినా బస్సు ఆపి అక్కడే వంట ప్రయత్నాలు చేస్తున్నారు. జ్వాలాముఖి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు బస్సు వెళ్తుంది. గంగా నది ఉపనది వ్యాన్ తగిలింది దారిలో. నదీ ప్రవాహం రాతి బండల మీద మోకాళ్ళ లోతులో ప్రవహిస్తూ ఉంది. స్నానాలు, భోజనాలు అక్కడే. పట్టణ జీవితానికి ఎంత వైరుధ్యం! అందుకే అందరిలో ఆనందం వెళ్లి విరిసింది. ఎవరి గోళ వాళ్ళది. నాగలక్ష్మి స్నానం చేస్తూ ఉంటే ఆమె పక్కనే నీళ్లలో నిలబడ్డాడు రవి. 25 ఏళ్లు ఉంటాయి రవికి, ఇంకా పెళ్లి కాలేదు. నాగలక్ష్మి కంటే 5 ఏళ్లు చిన్నవాడు. 4-5 రోజుల నుంచి అతన్ని కవ్విస్తూ ఉంది నాగలక్ష్మి. ఆ కుర్రాడు కూడా ఆమె భుజం రాసుకుంటూ ఆమె చెప్పిన ప్రతి మాటకు నవ్వుతూ ఆమె పక్కనే తిరుగుతూ ఉన్నాడు. నీళ్లలో తడిసిన ఆమె పచ్చటి ఒళ్ళు మెరుస్తూ కనిపించింది రవికి. పెద్దగా ఆచ్ఛాదనం లేకుండా ఎగసి పడుతున్న ఆమె వక్షోజాలకేసి చూస్తూ ఉండిపోయాడు. దగ్గరకు రా, సిగ్గుపడతావేంటి అంది నాగలక్ష్మి. ఆమె పక్కనే మరొక వైపు నిలబడ్డ నాగలక్ష్మి భర్తకు ఆ మాటలు వినబడ్డాయి. ఈ పనేదో నువ్వు చూసుకోక ఆ కుర్రాన్ని కదిలిస్తావెందుకు అన్నాడతను. కోపంగా భర్త వైపు చూసింది. అంతే, దూరం జరిగిపోయాడు నాగలక్ష్మి భర్త. రవి మీద నీళ్లు చిమ్ముతూ అలా నిలబడి చూడకపోతే వీపు రుద్దొచ్చుగా అందామె.
తన మనసులోని భావాలకు ఆమె పచ్చజెండా ఊపడంతో ఆనందపడిపోయాడు. ఎవరైనా చూస్తారు అన్నాడు మెల్లగా, ఆమెకు మాత్రమే వినపడేలాగా. రాళ్లబండ మీద కూర్చుంటే ఛాతీ వరకు వచ్చాయి నీళ్లు. కాళ్ళు రుద్దుకుందాం. మనం నీళ్లలోకి బాగా వంగి చేతులు నీళ్లలోకి పోనిచ్చాడు. అతని చేతులు నీళ్లలో ఆమె కాళ్లను తాకాయి. అరటి బోదెల్లా మెత్తగా ఉన్న ఆమె తొడలు నిమిరాడు. ఉద్రేకంతో ఊగిపోయారు ఇద్దరు. తలెత్తి చూసింది. ఓ పక్కన ఒడ్డు మీద దట్టంగా చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపించాయి. రవి, నేను చీర కట్టుకొని అదిగో ఆ చెట్టు గుబురుకేసి వెళ్తాను. నువ్వు నన్ను 2 నిమిషాల్లో ఆగి ఫాలో అవ్వు అనేసి నీళ్లలోంచి కదిలి ఒడ్డుకు నడిచింది. తడి చీరతో ఎండలో పచ్చగా మెరుస్తూ కదిలిపోతున్న ఆమెను కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. గుండె దడదడా కొట్టుకుంది. పొడి బట్టలు వేసుకుని చెట్ల గుబురులో కదిలింది నాగలక్ష్మి. ఒకళ్ళిద్దరు అటువైపు వెళ్లడం చూశారు కానీ నేచురల్ కాల్కి వెళ్తుందేమో అనుకొని పట్టించుకోలేదు. ఒక 5 నిమిషాలు అయ్యాక రవి కూడా అటుకేసి నడిచాడు. ఓ పెద్ద రాయి చాటున పెద్ద చెట్టు నీడలో చీర విప్పేసి పక్కపరిచింది నాగలక్ష్మి. రవిని మీదకు లాక్కుంది. భార్య కనిపించక నాగలక్ష్మి భర్త కంగారు పడ్డాడు. నది ఒడ్డున బస్సు దగ్గర వెతికి చూశాడు. ఎక్కడా కనిపించలేదు. నీళ్లలో ములిగిందా అని అనుమానం వచ్చింది ఆయనకే. చెట్ల గుబురులో నుంచి ముందు రవి రావడం, ఓ 5 నిమిషాల తర్వాత చీర సర్దుకుంటూ నాగలక్ష్మి రావడం టూర్ మేనేజర్ చూశాడు. విషయం అర్థమైంది అతనికి. ఎక్కడికి వెళ్ళారు? నాగలక్ష్మిని అడిగాడు టూర్ మేనేజర్ గోపాలకృష్ణమూర్తి. ఆడవాళ్ళు న్యాచురల్ కాల్కి వెళ్ళినప్పుడు టూర్ మేనేజర్కి చెప్పి వెళ్ళాలా? పెద్దగా అరిచింది నాగలక్ష్మి. తనని ఎక్కడ అల్లరి చేస్తుందో అని భయపడిపోయాడు. బుద్ధి తక్కువై ఆమెను కదిలించాను అనుకున్నాడు టూర్ మేనేజర్. పక్కన ఎవరూ లేనప్పుడు రవిని గట్టిగా మందలించాడు. ప్రభుత్వం మనకు టూర్ అడ్వాన్స్ ఇచ్చింది. 20 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చింది. మనం ఉత్తర భారతదేశం అంతా తిరిగి మన యాత్ర మీద సమీక్ష రాసి ప్రభుత్వానికి సమర్పించాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మనం అల్లరి చిల్లరిగా తిరిగి ఏదైనా అప్రదిష్టకు గురైతే మనకు, మన సచివాలయానికి చెడ్డ పేరు వస్తుంది. నీ మీద కంప్లైంట్ వచ్చాయంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది, చెడ్డ పేరు వస్తుంది. ఇంతకంటే నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అన్నాడు కృష్ణమూర్తి. హిమగిరి సొగసులు చూస్తే ఎవరి మనసు పులకరించదు? మనశ్శాంతిని పవిత్రతను కలిగించే పుణ్యక్షేత్రాలు, ప్రకృతి సౌందర్యంతో పులకించే వేసవి మకాములు ఎన్నో ఉన్నాయి. మంచు శిఖరాలు కరగడంతో ప్రవహించే నదులు, జలపాతాలు, సరస్సులు, రకరకాల ఫల పుష్పజాతులు ఏ ప్రాంతానికి వెళ్ళినా కనువిందు చేస్తాయి. కాట్రాలో కొండ మీద శ్రీ వైష్ణవి మాత ఆలయం ఉంది. కాళీ, వైష్ణవి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. కొండపైన గుహలో కొండపైన నడవలేని వాళ్ళు పోనీల మీద, డోళీల మీద వెళ్ళారు. కొండ దిగి వచ్చాక ఎలుగుబంటిని ఆడించేవాడు కనిపించాడు. వాడు చెప్పినట్టు ఆడుతా ఉంది ఆ ఎలుగుబంటి. కోతిని ఆడించినంత తేలిగ్గా దాని చేత పిల్లి మొగ్గలు వేయించాడు. అది అందరికీ నమస్కారం పెట్టించాడు. పక్షులు, కోతులు, ఏనుగులు, గుర్రాలు, పులులు మనిషి ఎట్లా ఆడమంటే అట్లా ఆడి యజమానులకు జీవనోపాధి కల్పిస్తాయి. మరి మానవుడు వన్యమృగాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నాడా? కనుమరుగైపోతున్న వన్యమృగాలే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాయి అనుకున్నాడు సుందరం. కాశ్మీర్లో జోరున వర్షాలు. కొండ చర్యలు విరిగిపడి మట్టిరాళ్ళు రోడ్డును కప్పేశాయి. చెట్లు కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. అవన్నీ దాటుకుని శ్రీనగర్ చేరడం చాలా కష్టమైంది. కాశ్మీర్లో భూలోక స్వర్గంలా ఉంది. 5 మైళ్ళ పొడవు, 2 మైళ్ళ వెడల్పు ఉన్న దాల్ సరస్సును చూస్తూ ఉంటే మనసు ఉప్పొంగిపోతోంది. ఆ సరస్సుకు మధ్యలో పార్క్ ఉంది. సరస్సులో ఎక్కడ చూసినా కలువ పూలు. శ్రీనగర్ మధ్యగా జీలం నది ప్రవహిస్తూ ఉంది. నదికి అటు ఇటు ఉన్న పట్టణాన్ని కలుపుతూ ఎన్నో వంతెనలు, వందల కొద్ది పడవలు, ఈ డోంగాలపై ఇళ్ళు, అన్ని సౌకర్యాలతో, వీటిపైనే దుకాణాలు. చష్మా షాహీ ఉద్యానవనం కూడా చూసి వచ్చారు. శశితేజ, ప్రియ పెళ్లి చేసుకోబోతున్నారని అందరికీ తెలిసిపోయింది. ప్రియ భుజం మీద చేయి వేసి శశితేజ తిరుగుతున్న ఎవరు పట్టించుకోవట్లేదు. నిషాద్ బాగులో శశితేజ మీదకు ఒరిగిపోయి నడుస్తూ ఉంది ప్రియ. పచ్చటి కంబళ్ళు పరిచినట్టు మనోహరంగా ఉన్నాయి పచ్చిక బయళ్ళు. 3 దిక్కుల్లో మంచులతో కప్పబడిన తెల్లగా మెరిసిపోతున్న పర్వత శిఖరాలు కనిపిస్తున్నాయి. ప్రియా, మాట్లాడవే. మాట్లాడాలని అనిపించడం లేదు.
వరోధిని ప్రవరాక్యుడి వెంటపడింది ఇక్కడేనేమో. శివపార్వతులు నాట్యం చేసేది కనిపించే ఆ కైలాస పర్వతం మీదేనేమో. ప్రియ నవ్వింది. ఎందుకు నవ్వుతావు? పాండవులు మహాప్రస్థాన మార్గం కూడా ఇదేనేమో అన్నదామె. నా మూడు చెడగొట్టొద్దు. పాండవులు ద్రౌపదితో నడిచిన స్వర్గధామం చేరింది ఈ మార్గాన కాదు, కేదార్నాథ్ ఆలయం వెనక ఉన్న పర్వతాల మీద గుండా నడిచి వెళ్ళిందట. మహాప్రస్థాన మార్గం అటువైపు ఉంది. అక్కడ పాండవులు పాదముద్రలు, కుంతి ద్రౌపదిలతో ఉన్న పాండవుల విగ్రహాలు చూపిస్తారు అన్నాడు అతను. మనం కూడా బాగా ముసలివాళ్ళం అయ్యాక కేదార్నాథ్ పాండవుల మహాప్రస్థానం దారి చూసొద్దాం. ఒకవేళ అక్కడే రాలిపోయినా దిగుల్లేదు అంది ప్రియ. నిన్ను ఎక్కడ దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటానని నా మూడు నీ మాటలతో డైవర్ట్ చేశావు అన్నాడు శశితేజ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి కనీసం 50 లైకులైనా ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.